హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకీ 55 వ్లాగ్స్. ముందుగా అందరికీ ఓం నమ శివాయ. ఈరోజు వీడియో వచ్చేసరికి ట్రావెలింగ్ స్వామి మినీ బ్లాక్ బెంగళూరు టు తిరుచెందూర్ స్వామి. ఫస్ట్ మా ఏరియా నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. డైరెక్ట్ ఐటీ గేట్కి. ఆల్మోస్ట్ ఐటీ గేట్కి తొందరగా ర్యాపిడో ద్వారా తొందరగా రీచ్ అయ్యాను. ఇదిగో ఐటీ గేట్కి వచ్చేసాను స్వామి. ఇప్పుడు బస్సు కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. బస్సు అంటే బుకింగ్ అయితే చేసుకోవాలి డైరెక్ట్గా. అంటే బెంగళూరు నుంచి చిత్తూరు డైరెక్ట్గా తిరుచెందూరు పోకుండా బెంగళూరు నుంచి చిత్తూరు నుంచి నేను పోయే స్వామి. ముందుగా అక్కడ మాత్రం ర్యాపిడో వస్తే మాత్రం ఫుల్ రష్ అనిపించింది. ఇక్కడికి వచ్చేసరికి అసలు జనాలు ఎవ్వరు లేరు స్వామి. అసలు ఎవరు లేరు. నిదానంగా బస్సు వచ్చింది, బస్సు ఎక్కాను స్వామి. ముందు బెంగళూరు నుంచి చిత్తూరు స్వామి ట్రావెలింగ్ మాత్రం. కానీ బస్సులో జర్నీ మాత్రం సూపర్గా ఉంటుంది స్వామి. చాలామంది బైకుల మీద కార్ల మీద పోతారు కదా స్వామి. బస్ జర్నీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు బెటర్ స్వామి. మొత్తం బస్సులు ఎక్కడం మాత్రం ఫస్ట్ నాకు మాత్రం విండో సీటే దొరికింది స్వామి. నా అదృష్టం కొద్ది విండో సీటే దొరికింది. ఇక్కడి నుంచి స్వామి నా ట్రావెలింగ్ మొదలు. మీరు కానీ ఎప్పుడైనా ఇలా ట్రావెలింగ్ అని చేసుంటే కామెంట్ చేయండి స్వాములు. ఇది మొత్తం హైవే మీదే స్వామి. మొత్తం సైడు అది కూడా నేను గదిలింది కూడా 10 గంటలకు స్వామి. 11:30కి బయలుదేరింది ఐటీ గేట్లో. ఆడికి పోయేసరికి ఎంత అవుతుందో చూద్దాం టైమింగ్. కానీ బెంగళూరు నుంచి చిత్తూరుకి మాత్రం 250 రూపాయలు మాత్రమే స్వామి బస్ టికెట్. మనం గాడీలో బైక్లో కనిపోయి ఉంటే పెట్రోల్ అయిపోయేది. కానీ బస్సు మాత్రం తక్కువ రేటు. బస్సు మాత్రం స్వాములు చాలా తక్కువ. నిదానంగా అయితే స్వామి చిత్తూరు అయితే వచ్చేసాము. ఇప్పుడు నేను ఫస్ట్ దిగింది వచ్చేసరికి ఆంధ్ర బస్ స్టాండ్ చిత్తూరు కాడ. అంటే కర్ణాటక బస్సులు అన్నీ వచ్చి అక్కడే అవుతాయి స్వామి. ఇప్పుడు ఇక్కడ నుంచి తమిళనాడు బస్ స్టాండ్ సైడ్ పోవాలి స్వామి. అంత దూరం అయితే పోవలేదు. ఇటు సైడ్ ఉండేది కర్ణాటక బస్ స్టాండ్, అటు సైడ్ తమిళనాడు బస్ స్టాండ్ స్వామి.
అంతే. ఇప్పుడు ఇది కానీ దాటిస్తే మనం నిదానంగా తమిళనాడు బస్ స్టాండ్కి పోతాం స్వామి. ఇది కనిపించేది తమిళనాడు అటు సైడ్. తమిళనాడు బస్సులు అన్నీ ఆగేది. తిరుచెందూరు బస్సులు అన్నీ అటు సైడ్ అవుతారు స్వామి. అటు సైడ్ తిరుత్తని బస్సులు అన్నీ ఆగుతాయి. ఇది బస్ స్టాండ్ స్వామి. ఇదంతా బస్ స్టాండ్. అటు సైడ్ పోవాలన్నమాట. ఇప్పుడు మనం అటు సైడ్ పోతేనే మనకు ఉండేది. చూడండి స్వామి. నిదానికైతే వచ్చేసాం స్వామి బస్ స్టాండ్కి, తమిళనాడు బస్ స్టాండ్కి. ఇది ఈ సైడ్. ఇప్పుడు మనం ఎక్కే బస్సు వచ్చేసరికి ఇది స్వామి. ఇప్పుడు మనకు ఆపోజిట్లో కనిపించుద్ది. ఇది తిరుచెందూరు పోయే బస్సు స్వామి, తమిళనాడు బస్సు. నిదానికి బస్సు అయితే ఎక్కేసాము, స్టార్ట్ అయింది. అసలు ఇటు కానీ పోతూ ఉంటే మాత్రం అసలు మంచి వ్యూ స్వామి. చిత్తూరు నుంచి తమిళనాడు పోయే వ్యూ మాత్రం భలే ఉంటుంది స్వామి. బస్సు అంతా ఖాళీ. ఎట్టో దేవుడు నాకు ఒక్కడికే సీట్ దొరికినట్టుంది, కానీ బస్సు మొత్తం ఖాళీ శివ. నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ కామెడీగా మొత్తం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి, నేను చిత్తూరుకి వచ్చేసరికల్లా 5 అయింది స్వామి. ఆల్మోస్ట్ 4:30, 5 అయింది. మళ్ళీ ఇక్కడ బస్సు బయలుదేరితే ఆడికి ఎన్ని అలా చేయకుండా చూద్దాం. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది స్వామి. మొత్తం పచ్చని చెట్లు. చిత్తూరు నుంచి తిరుచెందూరు దాకా మొత్తం మంచి చెట్లు స్వామి. ఇది మంచి వ్యూ మాత్రం ఉంటుంది. మీరు ఎప్పుడైనా పోయి ఉంటే మాత్రం కామెంట్ చేయండి స్వాములు. ఇది నా ఫస్ట్ బ్లాగ్, ట్రావెలింగ్ బ్లాగ్ స్వామి. మళ్ళా అక్కడ బెంగళూరు నుంచి చిత్తూరుకి 250 రూపాయలు, చిత్తూరు నుంచి తిరుత్తణికి 75 రూపాయలు మాత్రమే స్వామి తమిళనాడు బస్సు. ఇక 75 రూపాయలు స్వామి. మీకు విత్ ప్రూఫ్తో కూడా పెడుతున్నాను. ఒకవేళ సగం మంది అనుకుంటారు ఎక్కువ ఖర్చు అయిద్ది అనేసి. ఖర్చు అయితే అంత ఎక్కువ కాదు స్వాములు. ఇక మొత్తం ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి పైరు పంటలు మనకి కనపడతాయి మొత్తం. ఇది స్వామి. తర్వాత లాస్ట్ ఇంకెక్కడి నుంచి తమిళనాడు పైరు పంటలన్నీ. చల్లటి వాతావరణం స్వాములు. మీరు కానీ ఎప్పుడైనా బయలుదేరాలనుకుంటే దేవుడి కాడికి బెంగళూరు నుంచి ఉదయం బయలుదేరండి స్వాములు. నేనైతే మధ్య 10:30కి 11 బయలుదేరాను. అసలు భిక్ష లేదు, ఏమీ లేదు. అంతనే బయలుదేరుతున్నా స్వాములు. ఇక్కడ నుంచి స్వామి వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం స్వామి తిరుచెందూరుకి. ఇక్కడ వ్యూ మాత్రం చూడండి స్వామి. కొండలు మంచిగా. అసలు చిత్తూరు నుంచి తిరుచెందూరు వరకు అసలు ఒక వైబ్ ఉంటుంది స్వామి మంచిగా. నిదానంగా ప్రస్తుతానికి అయితే వచ్చేసాం స్వామి తిరుచెందూరుకి. తిరుత్తని వచ్చేసాం స్వామి. సారీ, తిరుచెందూరు అంటున్నాం స్వామి, క్షమించండి. తిరుత్తని నుంచి తిరుచెందూరు అంటున్నా, సారీ స్వామి. అక్కడ కూడా పోయేది ఉంది ప్లానింగ్. ప్రస్తుతానికి తిరుత్తని మెయిన్కి వచ్చేసాం స్వామి. కానీ డ్రైవర్ స్వామి మాత్రం స్వామి బస్సు భలే నడుపుతున్నారు స్వామి. చిన్న గల్లీ, ఇక్కడ నుంచి ఆ చిన్న గల్లీలో తీసుకుపోతాడు స్వామి. నిదానంగా
6 గంటలకల్లా మెట్ల కాడికి వచ్చేసాం స్వామి. ఇప్పుడు ఎక్కుతున్న తొలి మెట్టు అయితే అయిపోయింది స్వామి. ఒకవేళ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే స్వామి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Rocky55 Vlogs. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి కానీ వచ్చి ఉంటే మీరు కామెంట్ సెక్షన్ పోయి కామెంట్ చేయండి స్వామి. అందరికీ ఓం నమ శివాయ. అందరికీ ఓం నమ శివాయ స్వామి. థ్యాంక్ యూ. ఇప్పుడు స్వామి నిదానంగా క్యూకి వచ్చేసాం స్వామి. అది కూడా కాక ఫ్రీ దర్శనానికి మేము వచ్చింది స్వాములు. అటు ఆపోజిట్ వచ్చేసరికి మాకు 100 రూపీస్ దర్శనం ఉంటుంది. అది నేను పొరపాటు మర్చిపోయాను స్వామి. నేను వచ్చింది మాత్రం ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం. క్యూకి వచ్చేసరికి 6 అయింది స్వామి. 6:30 క్యూకి వచ్చేసరికి మేము ప్రస్తుతానికి అది అటు సైడ్ది అయిపోయింది స్వామి. ఇప్పుడు ఇటు సైడ్ది మాకు అంటే ఆల్మోస్ట్ ఇంకొక 6 లైన్లు దాటాలి స్వామి. ఈ 6 లైన్లకే నాకు మాత్రం స్వామి 1.5 గంట పట్టింది. చూడండి స్వామి, ఇదిగో స్వామి అందరూ మాట్లాడుకుంటూ శరణాలు చెప్పుకుంటూ ఇదిగో స్వామి మొత్తం ఇప్పుడు ముందుకు పోయి ఇన్ని చుట్లు తిరగాలి మేము. ఎప్పుడైనా మీరు కానీ ఈ టెంపుల్కి కనిపి ఉంటే మీకు అసలు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చేయండి స్వామి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి స్వామి. మీకు ఈ గుడి పోయినప్పుడు ఏమనిపించిందో వైబు. ఇదిగో స్వామి నా వెనక స్వామి ఒక స్వామి ఉన్నాడు కదా స్వామి. ఆ స్వామికి తమిళనాడులో ఎన్ని గుళ్ళు ఉన్నాయి. ఇంకోటి ఎక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి ఉందండి స్వామి. నాకు లేట్ అయ్యేసరికి నేను పోలే ఆ గుడికి, కానీ మంచి గుళ్ళే చెప్తున్నారు స్వామి. వరుసగా నిదానంగా అయితే మాత్రం దర్శనం అయిపోయింది స్వామి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 8 స్వామి. నాకు టైము 8 అయింది. ఇదిగో మొత్తం ఇది బయట స్వామి గుడికి, గుడి పక్కన ముందు అది కనిపిస్తుంది స్వామి, అది గోపురం. ఇదిగో ఈ గుడి సైడు ఇప్పుడు ప్రసాద కౌంటర్ కాడికి నేను పోవాలి స్వామి. దాన్ని కూడా అంతలోనే మనం కంగారు పడవాలి స్వామి. గుడి పక్కనే ప్రసాదం కౌంటర్. అసలు నైట్ వే మాత్రం స్వామి చూడండి, గుడి పైన మొత్తం 400 మెట్లు ఎక్కి కుళ్ళు పోయిన తర్వాత అప్పుడు స్వామి దేవుడిని చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. ఒక వైబ్ వచ్చింది స్వామి నాకు మాత్రం. మీకు ఎలా ఉందో కానీ ఒకవేళ మీరు ఎప్పుడైనా పోయి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ పోలేదు అనుకుంటే మాత్రం నేను చెప్పినట్టు చిత్తూరు నుంచి తిరుచెందూరు గుడి మాత్రం సూపర్గా ఉంది అసలు. ఇది ప్రసాద కౌంటర్ స్వామి. ఏదైనా ప్రసాదం 15 రూపాయలు, లడ్డు ఇవన్నీ నిదానంగా స్వామి. నేను మాత్రం స్వామి ఇప్పుడే తిందాము భిక్ష చేద్దాం అనేసి 15 రూపాయలు పెట్టి పులిహార తీసుకున్నాను స్వామి. టేస్ట్ మాత్రం స్వామి సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వాములు.